నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఫణి గారు, ఒక పెద్ద యాక్టర్ ఉన్న తర్వాత హ్మ్. ఏ యాక్టర్‌కైనా ఒక నేమ్ ఉన్న ఆర్టిస్ట్‌కైనా సరే ఇనీషియల్‌గా ఒక రెస్పెక్ట్ వేరుంటుంది. హ్మ్. తర్వాత అవును. వాళ్ళని ట్రీట్ చేసే విధానం వేరుంటుంది. అవును. తర్వాత సెట్స్‌లో వాళ్ళకి స్పెషల్ ఎంట్రీస్ గానీ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఒక చిన్న ఆర్టిస్ట్‌కి ఎంత టాలెంట్ ఉన్నా కూడా లుకింగ్ వైస్ గానీ, బ్యూటీ వైస్ గానీ ప్రతి దాంట్లో కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అది మనం లైవ్‌లో చాలా మందిని చూసాం. అలా మీరు అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటి? అంటే ఫేమ్‌లో కానివ్వచ్చు, దేవుడు రెస్పెక్ట్‌లో గాని. దేవుడి దయ వల్ల నేను అలాంటి ఫేస్ అనుభవించలేదు. హ్మ్. అట్ ద సేమ్ టైం నేను చేసింది, నేను సినిమాలు చేస్తున్నా, నేను యూట్యూబ్ చేస్తున్నా ఎవరైనా సరే, నా కాంబినేషన్ చేసిన ఆర్టిస్టులు ఎవరైనా సరే, నేను కొత్త అని ఆర్టిస్ట్ అని ఎప్పుడు చూడలే. నేను ఒక ఆర్టిస్టే. కానీ ఇది చాలామందికి ఒక మూటకం అనమాట. ఒక ఏమంటారు, మూఢనమ్మకం సంథింగ్, ఏదో బ్యాడ్ పోర్ట్రే వద్దంటారు కదా. హ్మ్. పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు చిన్న ఆర్టిస్ట్ని తక్కువ చూస్తారు అని. ఎవరైనా సరే వాళ్ళని ఆర్టిస్టులనే ట్రీట్ చేస్తారు. నాకు స్టార్టింగ్ చాలామంది చెప్తే నేను అదే ఫీల్ అయ్యాను. నేను ఒకసారి చేసిన తర్వాత కొత్త వాళ్ళకైనా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏమని నేను చేసేస్తానని. కానీ సీనియర్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కళ్ళు 1కి 3 సార్లు మానిటర్ చేస్తారు. సూపర్. 1కి 3 సార్లు నేనే షాక్ అయ్యా ఒకానొక సందర్భంలో. ఏంటి ఇన్నిసార్లు మానిటర్ చేపిస్తున్నారు ఈయన అని. నేను అడిగాను కూడా, ఆయన పేరు చెప్పను నేను, ఎందుకు సార్ ఇన్నిసార్లు మానిటర్ అంటే, నానా మనం కెమెరా వెనకమాల ఎంత ప్రాక్టీస్ చేసి కెమెరా ముందరికి వెళ్ళాం అనుకో, కెమెరా దగ్గర అంత పర్ఫెక్షన్గా వస్తుంది. డైరెక్టర్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఫాస్ట్గా అయిపోయింది అనుకో, ఇంకో సీన్ యాడ్ చేసుకుంటారు, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను సినిమా ఇండస్ట్రీలో నా సీనియర్స్ నుంచి నేర్చుకున్నవి టిప్స్ చాలా ఉన్నాయి. అంటే నా సీనియర్స్ నాకు చాలా చెప్పారు. చాలామంది ఏమంటారు, ఎవరు ఏం మాట్లాడరు ఏమంటారు. కానీ సీనియర్ యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళకి టిప్స్ ఇస్తూనే ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సూపర్. అవకాశం రావటం ముఖ్యం. అవకాశం వస్తే వాళ్ళ కాంబినేషన్లో చేస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళని వీళ్ళే బాగా చూసుకుంటారు, వీళ్ళే టిప్స్ ఇస్తారు అనమాట. నానా ఇది ఇలా చేయి, నాన్న బాగుంటుంది, నానా ఇది ఇలా చేయను. ఎవరిని అరే ఒరే అని కూడా పిలవరు. వంశిక్ బంటి ఛానల్ త్రూ మీకు ఫిలిమ్స్‌లో వచ్చే ఆపర్చునిటీస్ ఏంటి? నాకు చాలా వస్తున్నాయండి. ఇప్పుడు లిటరలీ బకాసుర రెస్టారెంట్ సినిమా అయితే కనుక కేవలం వంశిక్ బంటిలో ఒక షార్ట్ చూసి నన్ను ఫిక్స్ చేసిన క్యారెక్టర్. చూసారా, చాలామంది అనుకుంటారు సీరియల్లో చేసిన, యూట్యూబ్లో చేసిన, ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న వాళ్ళకి ఫిలిమ్స్లో 70mm స్క్రీన్ పైన కనబడడానికి ఒక యాజ్ ఎ యాక్టర్గా ఛాన్సెస్ ఇవ్వాలి. అలా నేను ఒకటే చెప్తానండి, వన్స్ అపాన్ ఎ టైం యాక్టర్ అవ్వాలంటే ఇన్ని మీడియంస్ లేవు. ఇప్పుడు సోషల్ మీడియా కానీ ప్లాట్ఫామ్స్ లేవు, ఎక్కడ పర్ఫామ్ చేయాలి, ఎక్కడ చూపించుకోవాలనేది. ఆఫీస్కి వెళ్ళామా, ఆడిషన్ ఇచ్చామా, వాళ్ళు పిలిచే మనం ఆ క్యారెక్టర్ వచ్చిందా అని. తర్వాత యూట్యూబ్ వచ్చింది, తర్వాత ఫేస్బుక్ వచ్చింది, తర్వాత ఇన్స్టా వచ్చింది, ఇప్పుడు స్నాప్చాట్ వచ్చింది. ఏ ప్లాట్ఫామ్ అయినా మన పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి ఉపయోగించుకుంటే ఖచ్చితంగా సినిమా అవకాశాలు వస్తాయి. ఆ పర్ఫార్మెన్స్ కాకుండా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు దీంతో అని అనుకుంటే వాళ్ళకి ఆఫర్స్ తగ్గుతాయి, ఓన్లీ డబ్బులే వస్తాయి. ఒక యాక్టర్ అవ్వాలనుకున్నవాడికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా సరే, మీరు చాలామంది యాక్టర్స్ ఇన్స్టాగ్రామ్ని వాడుతున్నారు, వాళ్ళు వాళ్ళ సొంత కంటెంట్స్ చేస్తూ ఉన్నారు. నేను నా వంశిక్ బంటి ఛానల్లోనే వాళ్ళని ఎత్తుక్కొని కూడా పెట్టుకున్నా. దేనికి, ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట అవకాశం ఇస్తారు, దానికైనా సరే ఓపిక ఉండాలి మనకి. ఏదైనా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అంట. సూపర్. సినిమా ఇండస్ట్రీ అనే కాదు, అది ఏ కేటగిరీ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా పేషెన్స్. మనం సాఫ్ట్వేర్ జాబ్ తీసుకున్నా సరే హెచ్ఆర్లు ఖచ్చితంగా తిడుతూ ఉంటారు. వాళ్ళు దేని తిడతారు, వాళ్ళ స్ట్రెస్ అలా ఉంటుంది. వాడే తిట్టాడు, అదే మీ కేటగిరీ తీసుకున్నా సరే, ఎందుకు ఇలా యాంకరింగ్ చేస్తున్నారు, మీరు ఇంకొంచెం ఎనర్జీగా చేయొచ్చుగా ఉంటుంది. మీ ప్రాబ్లం మీకుంటుంది, అవతల పర్సన్ ఆన్సర్ కరెక్ట్గా చెప్తే మీరు బాగా చెప్తారు, అవతల పర్సన్ ఆన్సర్ కరెక్ట్గా చెప్పారు అనుకోండి, మీరు మాత్రం ఏం ఎంగేజింగ్గా చేస్తారు. ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సూపర్. అండ్ ఫైనల్గా పేరెంట్స్ ఏంటి, పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా నాన్నగారు కరెంటు పని అండి. మా గుంటూరులో ఒక మండపం ఉంది, ఆ మండపంలో కరెంటు వర్క్. మా అమ్మ హౌస్ వైఫ్, మా తమ్ముడు టీచర్గా జాబ్ చేస్తున్నాడు. సో మీ ఫస్ట్ పేమెంట్ మీరు 250 రూపీస్. ఫస్ట్ పేమెంట్ 250 రూపీస్. ఓకే, ఏం చేశారు?
తెలుగు వన్ అనే దాంతో హర్ష అన్నవరపు పరిచయం అయిన తర్వాత చేశా అన్నాను చూసారా, ఓ తెలుగు వన్ ఛానల్. తెలుగు వన్ ఛానల్లో స్మైల్ రాజా అని స్కిట్స్ చేసాం. ఓ నువ్వు యాక్టర్ అవుతావరా, దీని నుంచి స్టార్ట్ చేద్దాం అని స్మైల్ రాజా అని ఒక చిన్న స్కిట్ చేపించాడు. దానికి హర్ష అన్నవరపు నాకు 250 రూపీస్ ఇచ్చాడు పేమెంట్. ఓకే. దాని తర్వాత ప్రాంక్స్ చేసేవాడిని, హర్ష అన్నవరపునే ప్రాంక్స్ చేసేవాడిని. మన ఎపిసోడ్కి 1500 రూపీస్ ఇచ్చేవాడు. ఇంకా అలా 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 పెరుక్కుంటూ ఈరోజు నువ్వు మంచి పొజిషన్కి వచ్చాను, సినిమా ఇండస్ట్రీలో మంచి పేమెంట్ ఇస్తూ మంచి స్థాయిలో ఉన్నది, హ్యాపీ లైఫ్. సూపర్ అండి. సో ఫణి గారు అంటే మంచి ఫిలిమ్స్ చేస్తున్నారు. అవును. ఎంత యాక్టర్ అయినా, ఎంత ఆర్టిస్ట్ ఉన్నా, ఎంత ఫేమ్ ఉన్నా, ఒక మంచి క్యారెక్టర్ కానీ, ఒక మంచి రోల్ కానీ ఇంకా ఎక్కడికో తీసుకెళ్లే విధంగా ఉండాలి అనేది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కోరిక అయితే ఉంటుంది. అవునండి కదా. సో అలా మీ కొన్ని డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నేను నెక్స్ట్ స్టెప్కి ఇలా వెళ్ళాలి, ఇలాంటి క్యారెక్టర్ నాకు అంటే నేను ఇది చెప్తే సిల్లీగా అనుకుంటారో, వీడింత మాట్లాడాడు అనుకుంటారో కూడా తెలియదు. నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటిదే చేయాలని నేనేం ఫిక్స్ అవ్వాల. నెక్స్ట్ ఇలాంటివి చేయాలని నేనేం ఫిక్స్ అవ్వాల. దేవుడి దేవాల్లో వచ్చిన క్యారెక్టర్ని బాగా చేస్తున్నా, ఆ డైరెక్టర్తో మెప్పు పొందానా లేదా అదొక్కటే చూసుకుంటాను. నేను చేసినప్పుడు అవతల నన్ను తిట్టుకుని ఉంటే చాలు. నాకు క్యారెక్టర్ ఇచ్చారు, అది 1 డే అవని, హాఫ్ డే అవని, 1 అవరే అవనండి. అక్కడ చేసినప్పుడు డైరెక్టర్ గారు బాగా చేసావురా నువ్వు అని ఒక మాట అనిపించుకొని వస్తే ఆ రోజు నైట్ హ్యాపీ పడుకుంటాను. అండ్ అంటే ఫినాన్షియల్గా ఎప్పుడైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా? అంటే ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది అది ఖచ్చితంగా. అది మీరు అనిల్ ధీరుభాయ్ అంబానీ దగ్గరికి వెళ్ళినా కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంటుంది ఖచ్చితంగా, పక్కా ఉంటుంది. ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ఎవరికైనా. ఒక ఆర్టిస్ట్ కి రిపీటెడ్ గా ఛానల్స్ లో వేసిన డ్రెస్ కనబడకూడదు. అవును కదా, ఇది ట్రూ. మీరు దేని మీద ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా యాజ్ ఏ యాక్టర్ మాత్రం మెయింటెనెన్స్ మీద చేయాలి. మాకేంటి, మీకు అయినా అంతే కదా ఎవరికైనా. ఆఫ్ కోర్స్ యాంకర్స్ పర్లేదండి, జస్ట్ ఇప్పుడు ఈ మంత్ లో ఈ ఒక డ్రెస్సెస్ మళ్ళీ నెక్స్ట్ మంత్ లో మళ్ళీ ఇదే డ్రెస్ రిపీట్ చేసుకోవచ్చు. నాకు యాజ్ ఏ యాక్టర్స్ గా రెగ్యులర్ గా కనిపించే, అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంతమందిని చూస్తుంటాం కదా, ఈ రోజు వేసిన డ్రెస్ మళ్ళీ ఒక నెక్స్ట్ మంత్ పెడితే అక్క లాస్ట్ మంత్ ఇదే వేసారు కదా, మళ్ళీ సేమ్ డ్రెస్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ప్రాబ్లం లేదు కదా, బ్రాండింగ్స్ అంటున్నారు, బట్టలు వచ్చేస్తున్నాయి, ఎన్ని వచ్చేస్తున్నాయి, వాళ్ళకి చాలా సింపుల్ అయిపోయింది అది. సో మరి మీరు ఎలా ఫణి గారు, అంటే ఒక కాస్ట్యూమ్స్ కి మీకు పర్ మంత్ ఎక్స్పెన్సివ్ ఎలా అవుతుంది? నాకేం అవ్వండి ఎక్కువ అసలు. ఎక్కడ పర్చేస్ చేస్తారు మీ డ్రెస్సెస్ అన్ని? రకరకాల చోట్ల అండి. ఇప్పుడు ఒక చోటకి వెళ్తాను, నా సైజ్ దొరకకుండా గగనం ఫీల్ అవుతూ ఉంటాను నేను. పొరపాటున నాకు దొరికింది అనుకోండి, టక్కుని తీసుకుని వేసుకుంటాను. XXL కదా టీ షర్ట్, బ్రాండ్ని బట్టి ఉంటుంది అనమాట. అది కొన్ని XXL పడతాయి, కొన్ని XXL పడతాయి. అంటే నేను ఇంత ముందర ఎక్కువ బొమ్మలు వేసుకుంటూ మంచి ఫంకీకి తిరిగేవాడిని. తర్వాత సినిమాలు చేసే ఏంటంటే మనం అఫీషియల్గా ఉండాలి, మా తమిళలో అఫీషియల్గా ఉండాలి, ఎక్కువ ఫార్మల్స్, నీట్ డీసెంట్గా, లేకపోతే అసలు ఇలా ఈ జుట్టుతోనే రాను, చింపిరి వేసుకున్నా స్టైల్ అనుకుంటూ తిరిగి. అది స్టైల్లో కాదో నాకు తెలియదు, బట్ నాకు అలా ఇష్టం, చాలా ఫంకీగా ఉండాలి. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ పక్క పాపిడి దూకొని అమ్మగారు నాన్నగారు చెప్పినట్టు ఉంటూ ఎక్కువ ఫార్మల్స్ వేస్తూ ఉండేవాడిని అనమాట. ఒక్కసారి హైదరాబాద్ రాగానే ఏమైందంటే ఇప్పుడు నా రాజ్యం, మనల్ని ఎవరు ఆపేది అన్నట్టు ఆ టైప్ అయిపోయింది. ఇంకా తర్వాత కొంచెం లేదు మనం డీసెంట్గానే ఉండాలని ఇంకా డీసెంట్గా అలా ఉన్నాను. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే ఇష్టం. ఖచ్చితంగా సినిమా స్క్రీన్లో ఒక మంచి క్యారెక్టర్ 5 minutes ఉన్నా 5 seconds ఉన్నా అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫణి గారు. థ్యాంక్స్ అండి. మీరు వేసే ప్రతి స్టెప్ ఇంకా ఈ నెక్స్ట్ నుంచి మంచి సక్సెస్ అవ్వాలి, అండ్ మంచిగా టాప్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇలాగే మనం ఇంటర్వ్యూ మంజుషా గారు మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ పిలిచి నేను వస్తానండి. సో మంచి సక్సెస్ అయ్యి అండ్ మీరు సినిమా మంచి సక్సెస్ అయిపోద్దండి. సక్సెస్ అయిపోయిన తర్వాత మా టీం కూడా మీరే ఇంటర్వ్యూ చేయండి. అయ్యో తప్పకుండా, బిఫోర్ చేద్దాం, ఆఫ్టర్ కూడా చేద్దాం, మీ ఇష్టం, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫణి గారు. అందరూ అయితే బకాసుర్ రెస్టారెంట్ సినిమా August 8th రిలీజ్ అవబోతుంది. మీరందరూ సినిమాకి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. మీరు పెట్టిన టికెట్ రేట్కి అన్యాయం అవ్వకుండా బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత అమ్మయ్య మంచి సినిమా చూసామరా, మేము పెట్టిన డబ్బులు న్యాయం చేసాం అన్న ఫీల్లోనే బయటకు వస్తారు. డోంట్ మిస్, వాచ్ బకాసుర్ రెస్టారెంట్ August 8th ఇన్ థియేటర్స్. సో మీరు కూడా విన్నారు కదా, ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు.
అండ్ మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ప్రవీణ్ గారిని అయితే చాలా కొత్తగా ఇప్పటివరకు ఏ ఫిలింలో కూడా కనిపించని ఒక పర్ఫార్మెన్స్ అనేది ఈ ఫిలింలో కనిపిస్తుందని చాలా క్లియర్గా చెప్పారు. అండ్ అలానే అందులో అన్ని ఎమోషన్స్ కానీ కమర్షియల్ వైజ్ కానీ ఎంటర్టైన్ కానీ ప్యూర్ లవ్ అండ్ ఎమోషన్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఫిలిం కూడా ఉంటుందన్నారు. కాబట్టి August 8న మీరు కూడా మిస్ కాకుండా మీ నియర్ బై ఉన్న థియేటర్స్కి వెళ్ళి మూవీని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ ఫణి గారు. Thanks ఆల్ అండి. ద వెరీ బెస్ట్.